జీతాలు ఏమన్నా ఎగ్గొడుతున్నారా? లేదు కదా. మనం డబ్బులు పంపించుకునే బ్యాంకులు ఏమన్నా మూత? లేదు కదా. అలాగే హాస్పిటల్ ఓపెన్లో ఉన్నాయా? కమ్మ కొట్టేదానికి ఆఫీసులు కానీ, మెడికల్ చేసుకునేదానికి కానీ, ఇలాంటి బతాక ఆఫీసులు కానీ ఓపెన్లో ఉన్నాయా? పోనీ మన ఇండియన్ ఎంబసీ ఎప్పుడన్నా క్లోజ్లో ఉందా? మన ఇండియన్ ఎంబసీ రానున్న పరిస్థితుల్లో అక్కడక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేసి మరీ సేవ చేస్తుంది. మాకు ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంది? ఎయిర్పోర్ట్ మీద మిసైల్స్తో దాడి చేశారు కాబట్టి అక్కడ క్లోజ్లో ఉంటే మళ్ళీ పడే అవకాశం, అలాగే పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ చేశారు. అయినా ఆ ప్రయాణం ఏమైనా ఆగిందా? చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కువైట్లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి SVKD వ్లాగ్స్. మర్చిపోతారు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. ఓకేనా? ఈ వీడియో కానిస్తే ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే, గల్ఫ్ కంట్రీస్లో, కువైట్తో పాటు గల్ఫ్ కంట్రీస్లో గత 26-27 రోజుల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. బాంబులు పడుతున్నాయి, డ్రోన్స్ అటాక్ చేస్తున్నాయి. అలాగే సిటీలో, కువైట్ సిటీలో కొన్ని బిల్డింగ్లు ఎలాంటి ప్రాణహాని లేకుండా ఒక మిసైల్స్తో అటాక్ చేస్తుంది. కువైట్ ప్రభుత్వం వాటిని ఢీకొని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ కువైట్ గవర్నమెంట్కి ఒక సెల్యూట్. ఓకే, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి, టీవీలో చెప్పినట్టుగా మన ప్రవాసాంధ్రులకి, అంటే మన ఇండియా వాళ్ళకి, తెలుగు వాళ్ళు కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, కేరళ, ఇతర రాష్ట్రాలకు ఎవరికైనా కావచ్చు, కువైట్ విషయానికి వస్తే, కువైట్లో ప్రవాసాంధ్రులకి, అంటే మళ్ళాగా డ్రైవర్లకు కానీ, కద్దాములకు కానీ, బయట పనిచేసే వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని ఉందా? ప్రాణ నష్టం జరిగిందా? ఓకేనా? ఇదొక క్వశ్చన్. అలాగే ఫుడ్ ఎవరికైనా దొరకకుండా ఉన్నదా? అందరికీ దొరుకుతుంది కదా. వాటర్ సప్లై ఆగిపోయిందా? లేదు కదా. మరి మనం అందరం ఇక్కడ క్షేమంగా ఉన్నాం. కువైట్లో ఉన్న ప్రజలకి ఎలాంటి ప్రాణహాని కలగకూడదు, సేఫే ముఖ్యం అని చెప్పి భావిస్తూ ఈ నిర్ణయాలు తీసుకుంటూ వచ్చే డ్రోన్లని అటాక్ చేస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. మధ్యలో మన ప్రాణాలు ఏమైనా కోల్పోతాయా? కోల్పోయినాయా? లేదు కదా. మరి మన ఇండియాలో టీవీ ఛానల్స్ ఎలా ఉన్నాయంటే, వీళ్ళే ఒక గ్రాఫిక్ క్రియేట్ చేసి గ్రీన్ మ్యాట్ వెనక వేసుకొని గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తూ, బాంబు ఇలా పడింది, అలా పడింది. ఇంకొకటి వచ్చేసి, కువైట్లో, గల్ఫ్ కంట్రీస్లో ప్రజలు ఇరక్కపోయారు. ఒక ఆయన అయితే బ్యాక్ సైడ్ మ్యాప్ వేసుకొని ఇక్కడ ఇరక్కపోయారు, ఈ దేశాలు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు అంటున్నాడు ఒక ఆయన. మనం ఎక్కడా ఇరక్కపోలేదు. మనం ఎక్కడికైనా ఇరక్కపోయినామా? ఎక్కడా ఇరక్కపోలేదు. మరి ఈ మీడియా వాళ్ళకి ఏం పోయేకాలం వచ్చిందో మరి, ఇంకేం న్యూస్లు లేనట్టు మన మీద పడ్డారు. గల్ఫ్ కంట్రీస్లో మిసైల్స్ రాత్రి వరద బేభత్సం, బుర్జ్ ఖలీఫా మీద అటాక్ షురు. ఏడారా? మేమైతే ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఏదో నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఎలాంటి గొడవ ఉండబోతుందో, ఎలాంటి బాంబు పడబోతుందో అని భయం తప్ప ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మాకైతే లేవు. మనం ఇండియా ఏమన్నా జీతాలు ఏమన్నా ఎగ్గొడుతున్నారా? లేదు కదా. మనం డబ్బులు పంపించుకునే బ్యాంకులు ఏమన్నా మూత? లేదు కదా. అలాగే హాస్పిటల్ ఓపెన్లో ఉన్నాయా? అకామా కొట్టేదానికి ఆఫీసులు కానీ, మెడికల్ చేసుకునేదానికి కానీ, ఇలాంటి బతాక ఆఫీసులు కానీ ఓపెన్లో ఉన్నాయా? పోనీ మన ఇండియన్ ఎంబసీ ఎప్పుడన్నా క్లోజ్లో ఉందా? మన ఇండియన్ ఎంబసీ రానున్న పరిస్థితుల్లో అక్కడక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేసి మరీ సేవ చేస్తుంది. ఓపెన్లో ఉంది కదా. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉందా? సో దానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం, మన ఇండియన్ ఎంబసీ. ఇలా ఉన్నామంటే
ఓకేనా? అలా చెప్పాల్సింది పోయి బాంబులు ఇక్కడ పడినాయి అక్కడ పడినాయి, అలాగా ఫ్లైట్లు ఎలా వచ్చింది అలా వచ్చింది, ఇరక్కపోయారు, గ్రౌండ్ లోపలికి పోయినారు, దాంకో ఉన్నారు, ఎంత తీవ్రమైన కష్టాలు పడిపోతున్నారు, గల్ఫ్లో ఇరక్కపోయినారు. మాకు ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంది? ఎయిర్పోర్ట్ మీద మిసైల్స్తో దాడి చేశారు కాబట్టి అక్కడ క్లోజ్లో ఉంటే మళ్ళీ పడే అవకాశం, అలాగే పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ చేశారు. అయినా ఆ ప్రయాణం ఏమైనా ఆగిందా? లేదు. పోయేవాళ్ళు ఏమో పోతున్నారు. సౌదీ నుంచి పోయి హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంచెం డబ్బుతో కూడుకుని, ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు ఎక్కువగానే అవుతుంది. ఒక కువైటే కాదు, అన్ని దేశాల్లో కూడా ఎయిర్పోర్ట్ క్లోజ్లో ఉంటే ప్రయాణం ఆగకుండా వారి ప్రయత్నంగా చేసి మన ఇండియాకు పంపిస్తున్నారు. అలా పంపించకూడదు అనే ఉద్దేశంతో ఉంటే సౌదీ పోకుండా ఇక్కడ పోయేది లేదు, ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసినాము, ఎక్కడికి పోయేది లేదు, ఇక్కడే ఉండండి అని చెప్పేవాళ్ళు కదా. అలా ఏం జరగలేదు కదా. అత్యవసర పరిస్థితి ఉంటే కొంచెం డబ్బు అయితే ఎక్కువగా ఉంది, సౌదీ నుంచి ఇండియాకి అయితే వెళ్తున్నారా లేదు. ఇలాంటి విషయాలు చర్చలో తీసుకురాకుండా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాకుండా అవి పక్కన పెట్టేసి బాంబు ఇక్కడ పడింది, న్యూక్లియర్ వెపన్, ఇప్పుడే ఒక వార్త వచ్చింది, ఏదో న్యూక్లియర్ బాంబు రేడియేషన్ రియాక్ట్ అవుతుందంట, అది పాక్షికంగా 2 కిలోమీటర్ల నుంచి వ్యాప్తి చెందుతుందంట, గల్ఫ్లో ఇది పిలిస్తే కొంతమంది వందల లక్షల మంది చనిపోతారని చెప్పి ఇది ఒక భయం. ఇలా ఇక్కడ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకునింది, అసత్య ప్రచారాల్లో ఎవరైతే స్ప్రెడ్ చేస్తారో వాళ్ళకు కఠినంగా పరిణామాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. సో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఎవరైనా ఇన్ఫర్మేషన్ పెట్టాలన్నా, వీడియో తీసి పెట్టాలన్నా చాలించుకున్నారు. నేను కూడా నాతో పాటు చాలా వరకు చాలు చేసుకున్నారు పెట్టుకోకుండా. తెలిసి తెలియక వీడియోస్ పెట్టి జైలు పాలడం అవ్వడం కన్నా దేశంలో ఏదో వచ్చిన న్యూస్ చదువుకొని చూసుకొని ఉంటే చాలా బెస్ట్ అనిపించింది. అలాగా ఉండాలి. అలా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా గల్ఫ్లో ప్రజలు అక్కడ ఇరకపోయారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ దాంకో ఉన్నారు, కరెంట్ సప్లై ఆగిపోయింది, బుర్జ్ ఖలీఫాని అటాక్ చేస్తాం, ట్యాంకులు అయితే బదలు కొడతాం అని చెప్పి వాళ్ళు చెప్పకముందు ఈ టీవీ వాళ్ళు చెప్పి చంపుతున్నారు మనల్ని భయపడి. ఎందుకైతే ఈ విధంగా ఇంకేమన్నా న్యూస్ లేకనా ఉంటే ఇదే టైం అని చెప్పి వాడుకుంటున్నారో తెలియదు. కానీ ఈ అసత్య ప్రచారం అయితే చాలా చాలా అంటే చాలా ఘోరంగా తయారైంది మీడియా ఛానల్స్. ఒకటనే కాదు, దాని ముఖ్యంగా ఒక ఛానల్ ఉన్నది, దానికి ఇదే పని. ఆ ఛానల్ పేరు ఎంత కింద కామెంట్ చేయండి, మీకు తెలుసు, అర్థమైంటుంది ఇప్పటికెప్పుడు, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి. ఇలా చెప్పటం వల్ల మనం కొంచెం కాస్తో అక్షరాలు కనుక్కొని చదువుకునే వాళ్ళం కాబట్టి ఈ న్యూస్ అనేది సోషల్ మీడియాలో వచ్చేది తెలుసుకుంటున్నాం. మనలాగా పెద్ద ముసలోళ్ళు ఉంటారు, పెద్ద ఏజ్ వాళ్ళు, వాళ్ళకు చదువు రాదు, ఎప్పుడో ఇక్కడికి వచ్చి ఉండుంటారు. అలాంటి వాళ్ళకి ఈ న్యూస్ చదువుకోవడానికి రాదు కాబట్టి మనం చెప్పడం వల్ల, లేకపోతే టీవీలో వచ్చేదో, లేకపోతే ఈ ఫోన్లో వచ్చేదో చూసి కనుక్కోవడం తప్ప వాళ్ళకి తెలియదు. ఇలా న్యూస్ చెప్పడం వల్ల వాళ్ళకి అదే డిప్రెషన్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? చెప్పండి. చెప్పొద్దని మనం అనకూడదు. మీడియా ఛానల్ ఉండేది ఒక వార్తని ప్రజలకు తెలియజేయడానికి, కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అసత్యంగా అబద్ధాలు చెబుతూ మన వ్యూస్ పెంచుకోవడానికి, అలాగే మన టీవీ మన ఛానల్నే చూడడానికి, మన ఛానల్నే ఎక్కువ చూడాలి మన ప్రజలు అని చెప్పి లేనిపోయినన్ని క్రియేట్ చేసి ఒక గ్రాఫిక్ అనే ఎఫెక్ట్ యాడ్ చేసి ఆ స్టేజ్ మీద మీరు నిలబడుకొని ఇలా చేయడం చాలా అంటే చాలా తప్పు. అలాగే మనకు బాగా లేకుంటే హాస్పిటల్ ఉన్నాయి కదా, పోకుండా ఉన్నామా? బ్యాంకులు ఏమైనా క్లోజ్లో ఉన్నాయా? ఇంటికాడ ఇదే సమస్యతో బాధపడుతున్నారని చెప్పి డబ్బులు పంపించుకోకుండా ఉన్నామా? లేదు కదా. మనకేమన్నా లైసెన్సులు కానీ బతాకులు కానీ ఏమన్నా క్లోజ్ అయ్యి ఉన్నాయా? లేవు. మళ్ళీ ప్రాబ్లం ఏంది? ఏదో ఆ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే ఇన్ని
ఈ రూపాయలు పెట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి అక్కడి నుంచి ఇండియాకి వెళ్ళిపోతాం, అది ఈ బాధ ఒకటి తప్ప మనకి ఎలాంటి బాధలు ఉన్నాయి. మనకి ఎంబసీ ఉంది, మనకు చాలా అంటే చాలా పటిష్టంగా తయారయ్యి మనకు కాపాడుతుంది నిర్ణయాలు తీసుకొని. టోల్ ఫ్రీ నెంబర్ వదిలేశారు, అక్కడక్కడ చెకింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఎలా ఉండగా మనకేం భయం? ఒక డ్రోన్ ఆదుకొని దాన్ని జనాల మీద పడకుండా కొడుతున్నారంటే చాలా అంటే చాలా గ్రేట్ అనమాట ఈ గవర్నమెంట్. అదే తెలుసుకోవడం పోయి ఇలా వచ్చింది అలా వచ్చింది, 2 క్రాష్ అవ్వటము, గ్రాఫిక్స్ క్రియేట్ చేయటం, దండవరా నాయన మీకు. ఇప్పుడు నేను ఆ వీడియో ప్లే చేయాల్సింది, కమ్యూనిటీ ఇష్యూస్ వస్తాయి, అందుకే నీకు ప్లే చేయాల. చేయకూడదు అలాగా, లేకపోతే పెడుతుంది. మీకు మోహన్ బాబే కరెక్ట్. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. అప్పుడప్పుడు మోహన్ బాబు వస్తూ ఉంటాడు. మన వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా టిక్టాక్ చేసుకొని సెలవులకు వెళ్తున్నారు, డబ్బులు పంపించుకుంటున్నారు, కడుపుండా తింటున్నారు, ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, బోరు కొడితే వీడియోలు చూస్తున్నారు, ఇలా టిక్టాక్లు వీడియోలు చేసుకుంటున్నారు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ కోవిడ్ గవర్నమెంట్. ఇలా ఉన్నామంటే అది కోవిడ్ గవర్నమెంటే కదా. ఎందుకంటే మన ఇండియాలో ఉంటే ఇండియా గవర్నమెంట్ అంటాం, ఇక్కడ ఉన్నాం కాబట్టి సేఫ్గా ఈ దేశం మనం కాపాడినట్టు. ఇదేనమాట వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం.